ఏం జరిగింది? కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరి మృతదేహాలు చెరువులో లభించాయి. చెరువు కట్టపై ఎస్ఐ కార్ నిలిపి ఉంది. మరి ఎస్ఐ ఎక్కడ? ఏం జరుగుతోందో తెలుసుకుందాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అడ్డూర్ ఎల్లారెడ్డి చెరువులో అర్ధరాత్రి 2 మృతదేహాలను వెలికితీశారు. బిక్కనూరులో పనిచేస్తోన్న ఎస్ఐ సాయి కుమార్ కార్, అలాగే చెప్పులు అక్కడే లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్య ఉన్న గొడవలేంటి? ఈ ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. ఎస్ఐ సాయి కుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్ గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు కొనసాగిస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్స్ కి ఏదైనా సమస్య వస్తే నిఖిల్ రిపేర్ చేస్తూ ఉంటాడు. మరి ఈ ముగ్గురి మధ్య వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. శృతి ఇక లేదని తెలిసి ఆమె తండ్రి కన్నీటి పరిమితమవుతున్నాడు. డాడీ మటన్ తీసుకురా, నేను వస్తున్నా అని చెప్పింది. చేసి పెట్టినాము. అంటే ఇక్కడ ఇంటికి వచ్చింది సార్, ఎక్స్రోడ్ ఇంటికి వద్దామని నిన్న నైట్ నేను వచ్చి దిగినాక తర్వాత మన ఇది ఉండే కదా, ఏదో క్రిస్మస్ నుంచి బందోబస్తు ఉందని చెప్పింది సార్. అంతే, మాకు ఏమి అని జర బాధపడి ఏడు దాకా అడిగి పోతున్నా అని చెప్పేసి ఏడిచింది. చేస్తే ఏం బిడ్డ మరి ఇట్లా ఇట్లా. కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అడ్డూర్ ఎల్లారెడ్డి చెరువులో అర్ధరాత్రి ఈ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అయితే వీరి ఆత్మహత్యలకు కారణం ఏమిటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఫుల్ డీటెయిల్స్ తో. దివాకర్, అసలు ఏం జరిగింది? వాళ్ళిద్దరి బంధువులు కానీ స్నేహితులు కానీ ఏం చెప్తున్నారు? అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే పోలీసులు చెరువు వద్దకు ఎవరిని అనుమతిస్తలేరు. వాళ్ళ బంధువులు ఎవరైతే శృతి ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఏం జరిగింది? శృతి ఎన్ని గంటలకు బయటకు వెళ్ళిర్రు? అసలు మీరు ఏం చెప్పారు? చెప్తున్నా కదా సార్, శృతి మార్నింగ్ వస్తా అని చెప్పింది. మార్నింగ్ వస్తున్నా, ఇంటికి వస్తున్నా అంటే సరే అని చెప్పినాము. మార్నింగ్ వస్తున్నది. వచ్చిన సరికి 11 o'clock అట్లా కాల్ చేసింది. నేను వస్తున్నారా నవీన్, మా తమ్ముడు నవీన్కు కాల్ చేసింది అన్నట్టు. ఎక్స్ట్రా దగ్గర నుంచి డైరెక్ట్ నాకు కాల్ వచ్చింది, నాకు బందోబస్తు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా. ఏడ్చుకుంటే ఫోన్ చేసింది. అక్క ఎందుకు ఏడుస్తున్నా అంటే, నేను సావనైతే చావరా, నేను సావనైతే చావరా, నేను ఏం కాదు, నాకు వెళ్ళిపోతున్నాను. మా చెల్లె అయితే అంత పిరికిజ్ కాదు సార్. ఎందుకంటే చెల్లె చనిపోవాలనుకుంటే రూమ్లో ఒకటే ఉంటుంది. అట్లా చనిపోవాలనుకుంటే ఎప్పుడు సూసైడ్ అనుకుంటుండే. ఇది ఖచ్చితంగా మర్డర్ అని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు సాయి కుమార్తో మీ అంటే శృతికి ఏమన్నా పరిచయం ఉందా? అట్లాగే ఇంకో వ్యక్తి నిఖిల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. తెలియదు సార్. అసలుకి చెల్లె వ్యక్తిగతంగా అసలు మాకు తెలియదు సార్. ఎందుకంటే మాకు మామూలుగా తెలుస్తుండే కదా, అలా ఉంటే మేము ముందే అలర్ట్ అవుతుంటే అట్లా. శృతి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ నివాసం అంటే మీతో పాటే ఉంటున్నారు? ఎక్కడ ఉంటుంది? బీపేట సార్, పోస్టింగ్ బీపేటలోనే ఉంటుంది. అక్కడనే బీపేటలోనే. ఆమె పళ్ళు అయినాక ఇక్కడ వస్తున్నది గాంధారి ఎక్స్ రోడ్కి వచ్చిందట. మళ్ళీ ఎమర్జెన్సీ పిలిపించుకున్నారు, మాకు డ్యూటీ వేసిన అని బందోబస్తు కోసం అని. ఆమె అరే నాకు పండుగ నాడు కూడా ఇంటికాడ అది ఇది చేపిస్తా తమ్ముతో ఎఫీగా ఉంటా అనుకుంటే మళ్ళీ ఫోన్ చేసి పిలిపించుకున్నారని తెలిసింది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు చివరిగా శృతి ఎప్పుడు మాట్లాడడం జరిగింది? ఏం చెప్పింది? ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పి? బీపేట నుంచి గాంధారి 11 గంటలకు ప్రయాణం చేస్తుంది. ఆమె బస్సులో వచ్చింది. మళ్ళీ బస్సులో రాగానే ఎక్స్ రోడ్కి రాగానే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పిలిపించుకున్నారు, డ్యూటీ వేసిరని వాళ్ళు జరిగింది సార్. ఎన్ని సంవత్సరాలుగా శృతి ఇక్కడ మన బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు? అంతకుముందు అక్కడ 3 years అవుతుంది సార్. అక్కడ 3 years అవుతుంది. అక్కడ 3 years కంప్లీట్ అయింది. ఇక ఇక్కడ బందోబస్తు కంటే ఏడ్చుకుంటూ కాల్ చేసి, లాస్ట్ కాల్ అది నేను ఏడ్చుకుంటూ కాల్ చేసి ఎక్స్ట్రా దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది. ఇక మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఇక శృతికి సంబంధించిన బంధువులు మాత్రం ఇది ఖచ్చితంగా హత్య అనే ఒక ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. ఇంకా సాయి కుమార్ మృతదేహం లభ్యం కాలేదు. అక్కడ చెరువులో మరి కాసేపట్లో మళ్ళీ గాలింపు చర్యలు మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఎవరిని అనుమతించడం లేదు. ఈ ఘటన కలకలం రేపుతుంది. పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తుంది.